నువ్వు కుంగిపోయావా, నువ్వు పాస్ కావు. లైఫ్ అంతా అట్టనే ఉంటుంది. ఏడుపు గొడ్డు మొహం, ఏం చేశాడు దేవుడు? ఒరే మాట్లాడరా, ఎన్ని రెఫరెన్స్ చెబుతాడు నీకు, ఇంకా ఏం చేశాడు అంటావు? చెబుతున్నాడు కదా. ప్రతి దైత్యుడు ఏం చేశాడు? దౌడికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడారు. సబ్జెక్ట్ తెలిసిన తర్వాత కూడా బైబిల్ అంతా విన్న తర్వాత యేసు ఎవరు అన్నట్టుంది. చెప్తున్నాడా లేదా? ఆయన మీతో చెప్పునది వింటున్నారా? యోనా మాట్లాడుతున్నాడు, నేను లోనికి వెళ్ళా, బయటికి వస్తా, నా దేవుడు బయటికి తీస్తాడు, నా దేవుని సన్నిధిలో నేను ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా 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 అనగానే ఈడ్స్ కొట్టేసింది చేప. అందు అనగానే బయటకు వచ్చి పడ్డాడు. విశ్వాసము మాట్లాడుతుంది మాట్లాడుతుంది మాట్లాడుతుంది. తీసుకో, బైబిల్ తీసుకో. నేను ఫలిస్తా ఫలిస్తా ఫలిస్తా, అభివృద్ధి ఎంత అభివృద్ధి ఎంత అభివృద్ధి ఎంత, అభివృద్ధి లేదు నేను డెవలప్ అవుతా, ఫలింపు లేదు ఫలిస్తా. ఇరుకులో ఉన్న విశాలత కలిగజేస్తున్న నా దేవుడు. మాట్లాడాలి వద్దా? అందరు మాట్లాడారా లేదా? నువ్వు మాట్లాడతలేదంటే అంటే అర్థం నువ్వు బైబిల్ చదవట్లా. కనీసం బైబిల్ చదవకపోయినా చెప్పిన ఇంటర్లా. నీ కళ్ళ ముందు నెగిటివ్ ఉంది, పాజిటివ్ మాట్లాడో. నేను సస్తా అంటున్నావు అంటే ఆ విశ్వాసం టోటల్ కూరుకుపోయి ఉన్నాడు. బ్రతుకుతా బ్రతుకుతా, పరిస్థితులను చంపాలా, నువ్వు చచ్చేది అవునా? జయించాలా, నువ్వు ఓడిపోయేది. ఎల్లప్పుడూ విజయోత్సవంతో నిన్ను ఊరేగిస్తున్నా నేను అంటాడు. నీకు అపజయం లేనే, బైబిల్ చెబుతుంది. నేను భయపడను, నేను భయపడను, నా చిన్నిదోనెలో యేసయ్య ఉండగా నేను భయపడను, నేను భయపడను అనలొద్దా? ఏమన్నా మాట్లాడుతున్నాడా లేదా? మాట్లాడుతున్నా లేదా? నువ్వు మాట్లాడాలి వద్దా? హబక్కుకి వెళ్దాం. 3వ అధ్యాయము 18వ వచనం. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. కొంచెం ముందు 4 వచనాల ముందుకి. అంజూరపు చెట్లు పూయకుండినను. చాలు, నాకెళ్తుండు. కాయ రావాలంటే ముందేం రావాలా? పూత రావాలి. కాయ రావాలి. అది కూడా నువ్వే చెప్పు అన్నట్టు. అదే మినిమం. మా అక్క రాత్రి గంట సేపు బాధపడింది. అంటే ఏమి ఎక్కట్లేదురా చర్చిలోకి అంది. ఎంత సబ్జెక్ట్ చెప్పినా ఎవరికి ఎక్కట్లేదు, ఏం చేయాలంది. నీకేం అర్థమైంది అన్న? నీకు అర్థమవుతుంది అన్న, నాకు అర్థమవుతుంది అన్న. సాలి నీకు అర్థమైతే వాళ్ళకి కూడా అర్థమవుతుంది అన్న. ఇప్పుడు డెఫినెట్గా సంఘంలో ఎవరికి ఏం అర్థం కాదు. చూస్తే తెల్ల మొహం ఎడుచుకుంటూ ఉంటారు, ఏముండదు, వినరు కదా. వాళ్ళకి ఏం చెప్పాలా? వినగలిగే చెవి, గ్రహించే మనస్సు ఇవ్వమని మనం ఏం చేయాలా? వాళ్ళతో చెప్పించాలి. అవునా? అవునా? కాళ్ళ కింద ఏం చేయాలి? దయ్యాల్ని విని గ్రహించకుండా ఏ స్పిరిట్స్ ఏది ఇట్లా అన్నీ చెప్పుకుంటా 1 గంట సేపు ఉన్నాం. జనం ఫుల్ అవుతున్నారట, చర్చి మొత్తం నిండిపోతున్నారు. నీకెట్ట అవుతున్నారు, నాకు కూడా అట్టనే అవుతున్నారు అంది. కానీ ఊరికి ఎక్కట్లేదా? జనం వచ్చారు కానీ ఎక్కకపోతే లాభం ఉంది. దిగాలొద్దా బుల్లెట్? ఇప్పుడు మీకు ఈరోజు దిగిందా లేదా? దిగిందా? దించాలి. ఇంకా దిగిందంటే వదులుతా, లేత వదలరు. మొహానికి నీళ్లు కొడతాయి. ఇప్పుడు మొత్తం తుప్పు పోబోతుంది. దేవుడు పాయింట్ ఇచ్చాడు లాస్ట్ ఫైర్లో, అదే మీకు ఫైనల్ వర్డ్. అది చూడు, ఇక్కడ హబ్బుకు అంటాడు పూలు పూయట్లా. ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ద్రాక్ష పళ్ళు లేవు తోటలో. ఒలివ చెట్లు కాపు లేకయుండినను, కాపు లేదు నా తోటల్లో. చేనిలోని పైరు పంటకు రాకపోయినను, చేనులో ఏది పంట బయటికి రాట్లా, ఎండిపోయి ఉంది. గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, అరే మటన్ తిందామంటే గొర్రెలు లేవు. సాలలో పశువులు లేకపోయినను, పాలు పెట్టుకొని టీ తాగుదామంటే పశువులు కూడా లేవు. నేను యెహోవా యందు ఆనందించదను. ఏం చేస్తున్నాడు ఇతను? వంట గదిలోకి వెళ్ళారు ఆడవాళ్ళు. నాకెళ్ళి చూడాలి. ఉప్పు డబ్బాలు ఉప్పు లేదు, ఆవాల డబ్బాలు ఆవాలు లేవు,
కందిపప్పు లేదు, చింతపండు లేదు, కారం లేదు, అన్ని ఖాళీ డబ్బాలు. నువ్వేం చేయాలంటే యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే అలా వద్దా? అయితే లేడీస్ ఏం చేస్తున్నారు, ఆ డబ్బాలన్నీ పగలు కొట్టి ఆ రొట్టెల కర్రో అట్లగా అడుగు తీసుకొని మొగుడు రాగలు ఇసిరేస్తాడు. పనికి మాలోడ నిన్ను చేసుకున్నాక అడిసి తిండి తినక ఎండిపోతున్నారా పేగులు. పిల్లోడికి ఒక సోపు తెచ్చేవంటారా? ఒరే ఆదివారం నన్ను ఎదుట పార్క్ ఇప్పుడు తీసుకెళ్ళేవట్రా పనికి మాలోడ అంటున్నారు. కానీ అర్థమైందా? ఏం చేయాలి ఇప్పుడు? ఏమి లేవు, నువ్వేం చేయాలా? యెహోవా యందు ఆనందిస్తున్నారా? ఇప్పుడు క్లియర్గా ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందో నువ్వు ఫాలో. ఆయన మీతో చెప్పునది హబక్కుకు మాట్లాడుతున్నాడు. ఏం లేదు, అర్థమవుతుందా? ఏమీ లేదు. ఇప్పుడు నిజంగా నువ్వు విశ్వాసి అయితే నీ వంటగదిలోకి వెళ్ళి ఏం లేదు, నా దేవుని యందు ప్రవచిస్తా, ఏసునామములో ఈ డబ్బాలంతా నిండిపోవును గాక, ఈ పరసలో డబ్బులు ఏసునామములో డబ్బులు కట్టలు వచ్చును గాక, ఆనందంలో ఏసునామములో ఆనందం వచ్చును గాక అంటావా? భర్త మీద ఎగబడతావా? చిరాకు పూర్తి బట్ట ఒళ్ళంతా పగలబెట్టి బయటికి పోతుంది, ఇంట్లో మనశ్శాంతి లేదు. ఒక భర్త అంటాడు, సగం జీవితం సంకనాగి నీ పెళ్ళం చేసుకుంటూ అవుతాడు. ఒక భార్య అంటది, పనికి మాలో చేసుకున్నా. ఎందుకు చేసుకున్నావు? నీ అంత అందగత్తి లేదన్నాడు, పడిపోయా. నీ కళ్ళు బాగుంటాయి అన్నాడు, కళ్ళు బాగుంటే అంటే పడిపోతావా? అసలు పోషిస్తాడో లేదు తెలుసా లేదా? అర్థమవుతుందా? అసలు ఏం ఎక్కుతుంది మీకు? హబక్కుకు మాట్లాడినట్టు మాట్లాడాలి నువ్వు. పూలు లేవు కాయలు కాయడానికి, శాలలో పశువులు లేవు కనీసం పాలు తాగడానికి, మటన్ తిందామంటే గొర్రెలు లేవు, బియ్యం లేవు, కూరగాయలు లేవు, ఉప్పు లేవు, చింతపండు, కానీ నేను ఆనందిస్తాను. ఇది బైబిల్ చెబుతుంది, నేను చెప్పట్లా. ఇప్పుడు నువ్వు ఈ డైలాగ్ నీ నోట్లోంచి రావట్లేదు అంటే నీకు వాక్యం ఎక్కలేదని అర్థం. నిన్ను పాస్ అవ్వాలంటే ఈ డైలాగ్ నువ్వు మాట్లాడాలి, అవునా? అర్థమైందా? ఎవరో టీ ఇప్పిస్తున్నారు, నువ్వు తెల్లారేమన్నారు, నేను ఈ బ్రదర్ని టీ ఇప్పించాడు, ఈ వారం నేను ఇప్పియాలా అని నువ్వు అనుకోవాలి. అర్థమవుతుందా? అనాలి వద్దా? ఇప్పుడు నీ ప్రతికూల సమయంలో ఎలా మాట్లాడాలా? ఒక హబక్కులాగా మాట్లాడాలా? అగ్నిగుండంలో ఎలా మాట్లాడాలా? షడ్రక్ మెషక్ అభ్యర్థులాగా మాట్లాడాలా? అన్ని పోయినాయి ఎలా మాట్లాడాలా? యోబులాగా మాట్లాడాలా? ఎండిపోయింది నీ పరిస్థితి, ఎహెజ్కేల్ లాగా మాట్లాడాలా? అర్థమవుతుందా? అగ్నిగుండం లాంటి సమస్యలు రౌండ్ అప్ అయినాయి నీకు. నీ ఇంట్లో అన్ని గుదిబండలే, ఇట్టంటే ఎడ్డు తిరిగినా ఇస్తున్నాము, ఈ గుదిబండలు తిగిపోనుగా కనాలా? అనాలా వద్దా? నేను కాలిపోను, నీటిలో నడచుచున్నా నా తోడై ఉన్నావు, అగ్నిలో నడచుచున్నా నాతోనే నడుస్తావు, ఉనిగిపోలేను నే కాలిపోలేను. చూడు, ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు అర్థం చేసుకోండి. ఈరోజు నా అప్పవాదికి చోటు ఇవ్వాల్సిన అవసరము నేను విన్నా. నువ్వు భర్తను వినలేదా? నేను విన్నా, ఇలా మాట్లాడతా. సరే, భార్య వినలేదా? నేను మాట్లాడతా. నిజంగా ఇద్దరు విన్నారా? ఇక అంతే, మీరు స్వర్గం చూస్తారు. నీ ఇల్లు పరలోక రాజ్యమే. ఈరోజు నన్ను భార్య భర్తలకు సబ్జెక్ట్ ఎక్కిందండి, సబ్జెక్ట్ దిగిందా? అసలు నీ పిల్లలకు కూడా దిగిందా? ఇక పరలోక రాజ్యం ఎక్కడ లేదు. నీ ఇంట్లో నువ్వు మాట్లాడుతూ ఉంటాడు కొడుకు, ఏందిరా నాకు చదువు లేకపోయినా పర్లా ప్రవర్తిస్తా, ఇద్దరికి అమెరికా వెళ్తా అన్నా. నో ఈ సునామలో డబ్బు వచ్చును గాక, ఈ ఇంటితో పాటు పక్కిని కూడా మేము కొందుము గాక, అవునా? అప్పిచ్చే హస్తం మన హస్తం ఉండును గాక. ఎల్లప్పుడూ ఆనందిస్తా, ప్రభునందు ఆనందిస్తా, మరలా చెప్పుదును, నేను ఆనందిస్తా. చల్, ఎల్లప్పుడు ఆనందించిన అన్నాడు నా దేవుడు. జయిస్తా మాట్లాడాలి. చూద్దాం ఇక్కడ దానియేలు గ్రంథం 6:22.
చూస్తున్నాయి ఎంతైందంటే దానియేలు గ్రంథము 6:22. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. చూడండి, నీ చుట్టూ సింహాల్లాగా చంపేయాలని చూస్తున్నారు నిన్ను. వింటున్నారు, నాకెళ్ళి చూడాలా? మనుషులే చంపేద్దామని చూస్తున్నారు నిన్ను. కొరికి చంపేద్దాం, మొక్కలు చేద్దాం, ఎముకలు కూడా పట్టపట్టలాడిద్దాం అన్నటువంటి సింహాలు నీ చుట్టూతో ఉన్నాయి. నువ్వేం చేయాలో తెలుసా? హ్యాపీగా ప్రార్థన చేస్తావు. దానియేలు ఎలా ప్రార్థన చేశాడు, నువ్వు కూడా ప్రార్థించాలా? రాజు వచ్చి అడుగుతాడు, దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించనా? ఆ దేవుని దృష్టికి నేను నిర్దోషిని గనక ఆయన తన దూతను పంపించి సింహాల నోళ్ళు కట్టేసి నన్ను కాపాడాడు. నువ్వు మూడు మాట్లాడలొద్దా? నీ అప్పులోళ్ళు సింహాల్లాగా ఉన్నారేమో, నో దానియేలులాగా మాట్లాడతా. నీ అప్పులోళ్ళు సింహాల్లాగా ఎగబడుతున్నారేమో, దానియేలులాగా ప్రార్థిస్తా. నీ అప్పులోళ్ళు గందరగోళం చేస్తున్నారు సింహాల్లాగా, దానియేలులాగా నేను మాట్లాడాలొద్దా? అవునా? ఈ బోధ ప్రతి సంఘానికి వెళ్ళాలొద్దా? ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఏమైపోతున్నారు? వెంటనే నా లైఫ్ కుంగిపోదు. దైవజనులు, సోలిపోవలదు మనసా సోలిపోవలదు, నిన్ను కని పిలచిన దేవుడు విడచిపోతాడా? నాకు ఒక అబ్బాయిని చూపించాడు, శబ్దం సావుడంట. ఎందుకు? అతను సావుడు, అతనికి నీ దేవుడి పట్ల ప్రణాళిక ఉంది. సస్తా అంటాడు, కావుడు సావుడు. ఇతను మింగుతా అంటే 4 మోసలు అయ్యి మళ్ళీ బయటకు వస్తాడు. ఊరేసుకున్నా నేను ఆడ బతికిత్తా, ఇతను ముందు తగినా మళ్ళీ బతికిత్తా, నీ అమ్మటి తిప్పుతా అతన్ని. ఎట్టుపోయినా ఏడకనే పోతాడు, మళ్ళీ నీ దగ్గరికి వస్తాడు. ఎన్ని పంచాయతీలు పెట్టినా మళ్ళీ ఆ పంచాయతీలో గెలవడు, మళ్ళీ నీ దగ్గరే సాల్వేషన్ అండ్ సొల్యూషన్ నీ దగ్గరే పెట్టా. అర్థమవుతుందా? ఎటు పాటానికి లేదు. దేవుడు సృష్టి అంత ఎవరిది? ఆకాశంకి ఎక్కిన అక్కడ ఎవరున్నారు? భూమి మీద ఎవరున్నారు? సముద్రంలో ఎక్కడున్నారు? ఆయన చెయ్యి ఎక్కడుంది? ఏడకనే పోద్ది. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో ఎలా మాట్లాడారు, నువ్వు కూడా ఏం చేయాలా? యోనా చేప కడుపులోకి వెళ్ళినప్పుడు మాట్లాడి, నా దేవుని సన్నిధి నేను చూస్తా అదా? అర్థమవుతుందా? నేను నా దేవుని ఆరాధిస్తా. చీకట్లో ఉన్నా, ఈ మరణకరమైన పరిస్థితిలో ఉన్నా, ఈ గర్భంలో ఉన్నా, పాతాళ గర్భంలో ఉన్నా, పర్వతముల పునాదుల కింద ఉన్నా, నాచు చుట్టుకొని ఉంది, చీకట్లో ఉన్నా, అంధకారంలో ఉన్నా, ఊర్లు కుర్లని చుట్టుకొని ఉన్నాయి, ఉపద్రవంలో ఉన్నా, అయినా నేను వస్తా బయటికి, ఆ దేవుని ఆరాధిస్తా. సేమ్ ఈ విశ్వాసం కూడా నేను బతుకుతున్నా తెలుసా? అది ఇన్ని రోజుల నుంచి ఈ సంఘాన్ని నడిపడం అంత ఈజీయా? నెల రెంట్లు కట్టాలంటే మాటలా? గుప్పెడు కూడా రాట్లా. ఏసునామలో గుప్పులు ఏసుతురు కాక. ఇప్పుడు మాట్లాడాలా నేను రాజ్యం కడతా, నీవు దేవుడు కాదు అన్నాడు. అడుగు, నేను దేవుడు రాజ్యాన్ని కడతా అను, నీకు డబ్బులు వస్తాయి. నేను ఇల్లు కట్టుకుంటా, నేను బంగారం కొనుక్కుంటా, ఇంక 2 కార్లు కొనుక్కుంటా, కిస్టా కారు కొంటా, ఇది BMW కొంటా, బెంచ్ కారు కొంటా, 4 ఇళ్ళు వేస్తా, వాళ్ళ ఇంటికంటే పెద్ద ఇల్లు వేస్తా, డూప్లేస్ కడతా. రూపాయి రాదు నీకు. నువ్వు మందిరాన్ని కడతాను, నీకు డబ్బు వచ్చినా వద్దన్న వచ్చి పడుతుంది. అర్థమవుతుందా? ఇది కడతా అంటే చాలు, నీకు ఆ ఇల్లు కూడా ఇగిపోతాడు దేవుడు. నువ్వు ఇది కడతానంటే నాకు గోల్డ్ రాబోతుంది. నీకు ఇది కడతా, రాజ్యం కడతా నువ్వు అన్నప్పుడు 100% నీకు ఘనత రాబోతుంది, ఆస్తులు, ఐశ్వర్యము, అంతస్తులు. ఇది నీకు లేదు అనకుండా నీ ఇంట్లో చేయబోతాడు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఇక్కడ నిర్గమకాండం ముగిస్తున్నా 4:12. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలుకవలసినదో నీకు బోధించదనని అతనితో చెప్పాను. నీ నోటికి నేను తోడై ఉంటాను. ఇప్పుడు మన నోటికి ఎవరు తోడై ఉన్నారు అంటే, సిచ్యువేషన్లో నువ్వు ఏం మాట్లాడాలో
ఎవరు మాట్లాడిస్తారు? ఇప్పుడు ఎవరు కంట్రోల్లోకి వెళ్ళాలి? నువ్వు లటక్కన కంట్రోల్ తప్పి ఏది పడితే అది మాట్లాడచ్చా? ప్రభా నీ స్వాధీనంలోకి నన్ను, ఈ వ్యక్తితో నేనేం మాట్లాడాలి, ఈ వ్యక్తితో దైవజనుడి దగ్గర ఏం మాట్లాడాలా, భార్య దగ్గర ఏం మాట్లాడాలా, భర్త దగ్గర ఏం మాట్లాడాలా, పిల్లల దగ్గర ఎలా మాట్లాడాలా, పెద్దోళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడాలా. నువ్వు నోటికి తోడుగా ఉండయా? నువ్వు ఏం మాట్లాడాలో నువ్వే మాట్లాడు. సమస్యలు ఉంటాయా? సమస్యలు ఉంటాయా? ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు నీకు నోటికి తోడుగా ఉండడో ఆటోమేటిక్గా చెలరేగుతున్నావు. నాలిక చిన్నదైన ప్రపంచానికి చిచ్చు పెట్టి తెలుసా. పుట్టిక్కిన ఒక మాట అన్నాడు పాకిస్తాన్ అధ్యక్షుడు, అర్థమైందా? వెంటనే 7 నుంచి ఫ్లైట్లు వెళ్ళి పుట్టిక్కిన గాజా వాళ్ళు ఏదో అన్నారు, వెంటనే అక్కడి నుంచి ఫ్లైట్లు వెళ్ళి ధ్వంసం చేస్తాయి. నోరు మంచిదైతే చెప్పాలా? ఇప్పుడు యుద్ధాలు ఎలా జరుగుతున్నాయి? ఆ దేశక్షుడు ఇదక్షుడు ఏదో అంటాడు, అనగానే కొన్ని లక్షల మంది రష్యా వెళ్ళిపోయి యుక్రెయిన్ మీద పడి, ఆ అధ్యక్షుడు ఈ అధ్యక్షుడు బాగానే ఉన్నారు. చచ్చిపోయింది ఎవరు? నేనంటాను అసలు ఆడిడి మీద ఫైట్ కాదురా, ఇద్దరిని ఒక రూమ్లో వేసి కొట్టుకుంటారు. అలా ఎవడు గెలిస్తే ఆడు గెలిస్తాడు, ప్రశాంతంగా ఉంటుంది. ఈడాడిని చంపుతాడు, ఆడిని చంపుతాడు, అయిపోయాడు. ఎవడో ఒకడు గెలుస్తాడు. ఈ యుద్ధాలు ఏంది, కోట్ల రూపాయలు ఖర్చు ఏంది, ఆ పెట్రోల్ ఏంది, మనుషులు చచ్చిపోవడం ఏంది, ఎవడి మీద బాంబు పడితో తెలియదు. వాడి నోటు దూల ఎవడికి వెళ్తుంది? ప్రజలు ఎవరో నోటు దూల ఎవరు పడుతున్నారు? వెరీ గుడ్. ఒకళ్ళని నోటి దూల ఎవరి మీద వచ్చి పడుతుంది? చెప్పండి, అందరు చెప్పండి. ఐ హ్యావ్ ద గ్రేస్, ఐ హ్యావ్ ద గ్రేస్. యూ డెవిల్, కమాన్ స్పీక్, మాట్లాడినాను, అందరు మాట్లాడాల. యూ డెవిల్, యూ కాంట్ స్టాప్ మీ. ఐ హ్యావ్ ద గ్రేస్. యూ ప్రాబ్లమ్స్, యూ కాంట్ స్టాప్ మీ. యూ ప్రాబ్లమ్స్, యూ కాంట్ స్టాప్ మీ. యూ ప్రాబ్లమ్స్ చెప్పాలా, యూ కాంట్ స్టాప్ మీ. అర్థమవుతుందా? చెప్పండి, అందరు లేచి నుంచోండి. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ నేను దీవిస్తున్నా, ఆశీర్దిస్తున్నా. మా ఆరాధన జరుగు స్థలం గ్రాండియర్ హోటల్ 201 2nd floor. ప్రతి ఆదివారం మరి 9 గంటల నుంచి 11:30 వరకు ఉంటుంది. ఆల్ ఓవర్ వెల్కమ్. గాడ్ బ్లెస్ యు.